హాయ్ అండి. ఈరోజు నేను వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసానండి. అది కూడా హెల్దీ వర్షన్లో. ముందుగా స్టవ్ మీద వాటర్ పెట్టుకుని అది బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి నేను వీట్ పాస్తా తీసుకుంటున్నాను అనమాట. 1 కప్ వరకు తీసుకుంటున్నాను. మీకు సరిపడా మీరు తీసుకోవచ్చు. అది సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని ఇలా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనము ఇవి చల్లారే లోపల మనం వైట్ సాస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని పీసెస్లా కట్ చేసుకుని వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని క్యాలీఫ్లవర్ ముక్కలతో పాటు ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ యాడ్ చేసుకుని ఇందులోకి గార్లిక్ చిన్న చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత 1 కప్పు దాకా ఆనియన్స్ని చాప్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి. కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి మీ ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 1 కప్పు దాకా మష్రూమ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే బెల్ పెప్పర్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే క్యాప్సికమ్ రెడ్ అండ్ గ్రీన్ యాడ్ చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గనివ్వండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మిక్చర్ ఏదైతే ఉందో అది వేసుకుని అన్ని వెజిటేబుల్స్లోకి ఇది మిక్స్ అయ్యేలాగా కలుపుకుని ఇందులోకి కొద్దిగా ఆర్గానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసిన తర్వాత మీకు సాల్ట్ సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుని మొత్తం ఈ వైట్ క్రీమ్ అంతా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. హెల్దీ వర్షన్లో క్యాలీఫ్లవర్ యూస్ చేసి మనము వైట్ సాస్ని ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎటువంటి మైదా కానీ చీజ్ కానీ మిల్క్ కానీ యూస్ చేయకుండా చేసాం కదండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.